హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపైతే డివిజనల్ బెంచ్ తీర్పు అయితే రాబోతుందండి. సో తెలంగాణలో నిరుద్యోగులు గ్రూప్ 1 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 1000 కళ్ళతో ఈ యొక్క తీర్పును చూడడానికి వేచి చూస్తున్నారండి. సో ఎందుకంటే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదము దాదాపుగా ఈ 2022 నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి 2025 వరకు కూడా ఈ వివాదాలు గ్రూప్ 1 సంబంధించినటువంటి అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులో అనేక కేసులు పడుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనకి ఇక్కడ చూడవచ్చు గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ దాంట్లో ఎస్పెషల్లీ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి దానిని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇప్పుడు డివిజనల్ బెంచ్కి ఆశ్రయించడం జరిగింది. ఈ డివిజనల్ బెంచ్ కొన్ని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది అనేసి చెప్పింది మనకు ఇదివరకు తెలిసిందే. ఇప్పుడు రేపు రాబోయేటటువంటి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ తీర్పు ఏం రాబోతుంది, అసలు పాసిబిలిటీస్ ఏముంటాయి, మరి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే గ్రూప్ 1 కేసు కొట్టేస్తుందా, లేకపోతే టీజీపీఎస్సీ అనుకూలంగా ప్రాసెస్ చేసుకోవచ్చు అనేసి చెప్తుందా, లేకపోతే అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఉంటుందా, లేకపోతే ఎంక్వైరీ కమిషన్ వేస్తారనేది ఇప్పుడు క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఎగ్జామ్ రద్దు ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాదాపుగా 222 పేజీలతో ఇచ్చిందండి సింగిల్ బెంచ్ తీర్పు. అది మనకు వినడానికే 6 months, రాయడానికి 2 months దాకా పట్టింది. కాబట్టి సో సింగిల్ బెంచ్ తీర్పును అంగీకరించి ఎగ్జామ్ రద్దు చేయవచ్చు అనేసి డివిజనల్ బెంచ్ తీర్పు చెప్పే అవకాశం కూడా ఒక పాసిబిలిటీస్లో ఒకటి ఉన్నది. లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్ కొట్టేస్తుందా, గ్రూప్ 1 కేసు కొట్టేస్తుందా, ఈ గ్రూప్ 1 కేసులో అసలు ఏం లేదు, ఈ యొక్క టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ప్రక్రియను నిర్వహించుకోవచ్చు అనేసి మొత్తం కూడా కొట్టేస్తుందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. సో గ్రూప్ 1 కేసు కొట్టేయడం అనేది చాలా కష్టతరమైందండి. ఎందుకంటే సింగిల్ బెంచ్ దాదాపుగా ఒక 220 పేజెస్ 222 పేజెస్తో ఇచ్చింది. కాబట్టి మరి ఇక్కడ ఆలోచించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్, టీజీపీఎస్సీకి అనుకూలంగా ప్రాసెస్ను చేసుకోవచ్చా, ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులు అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు, కానీ తుది తీర్పులకు మా యొక్క తీర్పును లోబడే ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఒకవేళ టీజీపీఎస్సీకి ఫేవర్గా వస్తే మరి నిజంగా అవకతవకలు ఏం జరగలేదు, మెయిన్స్ సక్రమంగానే నిర్వహించారు, మరి మెయిన్స్లో కేవలం అనుమానాలు మాత్రమే అనేసి చెప్పి నిరూపించబడితే ఇక్కడ టీజీపీఎస్సీకి అనుకూలంగా ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇస్తారా అంటే, అభ్యర్థులు ప్రధానంగా జీవో నెంబర్ 29 అయిన అంశమైనా సరే, అటు ప్రిలిమినరీలో 2 హాల్ టికెట్స్ వేరువేరు ఇవ్వడంలో అయినా సరే, తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులకు ఎస్పెషల్లీగా మెయిన్స్ రాయడంలో వివక్షత చూపించినటువంటి విషయం అయినా సరే, తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి వాదనలను బట్టి అయినా సరే అభ్యర్థులకు అనుకూలంగా ఇచ్చే తీర్పు దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నదండి. ఇక్కడ డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చే పర్సెంటేజ్ ఎక్కువగా ఈ యొక్క అభ్యర్థులకు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తర్వాత వచ్చేసి ఎంక్వైరీ కమిషన్ వేయాలి. మరి ఈ డివిజనల్ బెంచ్ ఒకవేళ మరి దీనిపైన సాధ్యాలు ఎంతవరకు కరెక్టు అన్నదానిపై విచారించడానికి మరి ఎంక్వైరీ కమిషన్ వేస్తుందా లేదా, మరి ఎంటైర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దానిపైన ఈ యొక్క ఎంక్వైరీ కమిషన్ ఒక కమిటీని ఇస్తుందా లేదా అన్న దానిపైన ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఇచ్చే తీర్పు బట్టి ఉంటుందండి. ఈ 5 ప్రాసెస్లు, ఈ 5 సంబంధించినటువంటి ఏదో ఒక విషయం పైన ఒక క్లియర్ కట్గా రేపు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో గ్రూప్ 1 అభ్యర్థులు అయితే మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి అండి, ఖచ్చితంగా గ్రూప్ 1కు సంబంధించినటువంటి జీవో నెంబర్ 29 వల్లనే రద్దయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదము ఇప్పుడు నిరుద్యోగులతో కాదు, మేధావులు అటు రాజకీయ నాయకుల నుంచి ఒక అలజడి తీసుకొచ్చింది అనమాట. వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న దానిపైన ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది అనమాట గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం. సో రేపు డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి తీర్పు రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఇంకా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.